ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. నా పేరు రాము. నేను పిఎంసి కన్నడ ఛానల్ నుంచి వచ్చాను. పిఎంసి కన్నడ ఛానల్ ఈ ఒక సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 మనకి ఏ రోజైతే స్టార్ట్ అయ్యిందో ఈవినింగ్ మనం ప్రోగ్రామ్ ఇక్కడ ఇనాగరేట్ చేసుకుంటే మార్నింగ్ పిఎంసి కన్నడ ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. 1 lakh సబ్స్క్రైబర్స్. పిఎంసి కన్నడ ఛానల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే కన్నడ ఛానల్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. బట్ కానీ ఎవ్రీ పిఎంసి ఛానల్ ఎలా పనిచేస్తుంది అంటే నేను అనుభవపూర్వకంగా చూసింది ఏంటంటే ఏదైనా ధ్యాన ప్రచారం చేయాలి, వేరే ఊరికి ఏదైనా వెళ్ళాలి అంటే పిరమిడ్ మాస్టర్ కన్నా ముందే ఈరోజు పిఎంసి వెళ్ళింటుంది అక్కడికి. ఆ పిఎంసి వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం జరిగింటుంది. ఏ మాస్టర్ అన్న ధ్యానం చెప్పడానికి వెళ్తే మనము సార్ పిఎంసి మేము ఆల్రెడీ చూసాము, ఈ ధ్యానం మాకు తెలుసు అంటున్నారు. అండ్ ఇంకొకటి పిఎంసి కన్నడ ఛానల్ దాదాపు ఇప్పుడు 40 కంట్రీస్లో యుఎస్ అనండి, యూకే అనండి, న్యూజిలాండ్ అనండి, దుబాయ్ అనండి 40 కంట్రీస్లో పిఎంసి కన్నడ ఛానల్ చూస్తూ ఉన్నారు. సో ఈ పిఎంసి కన్నడ ఛానల్లో అనుభవాలు ఇవ్వడం, మీ అనుభవాలు రికార్డ్ చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పత్రి సార్ చెప్పారు ప్రతి ఒక్కరి అనుభవం, ప్రతి ఒక్క మాస్టర్ యొక్క జ్ఞానం పిఎంసిలో రావాలి అని. ఎందుకు అంటే ఎప్పుడైనా క్లాస్ చెప్పాలి అంటే ఎన్నో ప్రయాణం చేయాలి, ఎంతో టైంతో కూడుకున్న పని. బట్ ఒక్కసారి మనం పిఎంసి కన్నడ ఛానల్లో లేకపోతే పిఎంసి తెలుగు అనండి, హిందీ అనండి, ఏదైనా సరే అనండి, పిఎంసిలో మనం ఒక్కసారి మన అనుభవం ఇస్తే గనక అది ఫర్ ఎవర్ మీడియా ఉన్నంతకాలం మన అనుభవం అది పోతూనే ఉంటుంది. మన ఊరు కాదు, మన కంట్రీ కాదు, వేరే కంట్రీస్ కూడా మన జ్ఞానం అన్నది పోతుంది. సో అలా పిఎంసి కన్నడ దాదాపు 40 కంట్రీస్లో 1 lakh సబ్స్క్రైబర్స్తో ముందుకెళ్తూ ఉంది. అండ్ చాలామంది మేము ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది పిఎంసి కన్నడ ఛానల్ని చూసి శాకాహారులుగా మారిపోయారు. నేనే దాదాపు ఒక 10-15 మంది అనుభవాలు లిటరల్లీ నేనే విన్నాను. ఎంతోమంది సార్ మేము పిఎంసి కన్నడ ఛానల్ చూసి మేము శాకాహారులుగా మారిపోయామని. అంటే ఇక్కడ పిఎంసి కన్నడ ఛానల్ ద్వారా పత్రి సార్ యొక్క ఎనర్జీ పనిచేస్తుంది. ఓకే, ఇదంతా ఎవరైనా సరే ఈ పిఎంసి కన్నడలో ఎవరి పని చేసినా ప్రతి ఒక్కరిలో పత్రి సార్ ఒక ఎనర్జీని పనిచేస్తుంది. ఎందుకంటే లిటరలీ ఎన్నో ఒక అనుభవాలు సార్ యొక్క ఫిజికల్గా లేకపోయినా ఇప్పటికి కూడా ఆయన అనుభవాలు ధ్యానంలో రావడం, వర్క్స్ గురించి మాకంతా చెప్పడం ఇప్పటికి కూడా మోటివేట్ చేస్తూనే ఉంటారు. సో సార్ యొక్క ఎనర్జీ ఎంతో పిఎంసి ద్వారా వెళ్తూ ఉంది. అండ్ ముఖ్యంగా ఈ ఒక పిఎంసి ద్వారా పత్రి సార్ యొక్క డాక్యుమెంటరీ ఇవ్వాలి, పత్రి సార్ గురించి ఒక చెప్పాలి అనే ఒక ఆలోచనతో లాస్ట్ ఇయర్ 1 year క్రితమే పత్రి సార్ యొక్క డాక్యుమెంటరీ మేము కన్నడలో చేశాము. పత్రి సార్ ఒక ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేశారో అప్పటి నుంచి టిల్ లాస్ట్ బ్రెత్ ఆఫ్ పత్రిజీ జర్నీ కన్నడలో చేశాము. సో ఎంతో బ్యూటిఫుల్గా అది వచ్చింది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు పత్రిజీ బయోపిక్ పిఎంసి తెలుగులో చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ పడిన ఎఫర్ట్స్, వాళ్ళ చేసిన ఒక కృషి, ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప గురువు యొక్క అనుభవం రావాలి బయట. సో అది పిఎంసి ద్వారా రావడం ఎంతో బ్యూటిఫుల్గా అది వస్తూ ఉంది. ఎంతో ఫ్యూచర్ జనరేషన్కి పత్రిజీ ఒక కంటెంటు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో అలాంటి పత్రి సార్ కంటెంట్ని ముఖ్యంగా కన్నడలో ఇవ్వాలి అని పత్రి సార్ యొక్క లిటరేచర్ని కన్నడలో ఇస్తూ ఉన్నాం. అంటే పత్రి సార్ యొక్క వీడియోనే కనిపిస్తూ ఉంటుంది, ఆ వీడియో వెనకాల పత్రి సార్ యొక్క ఆడియో కన్నడలో వస్తూ ఉంటుంది. అలాగే పత్రి సార్ యొక్క కంటెంట్ని కన్నడలో ఇవ్వడం, పత్రి మేడం యొక్క కంటెంట్ని కూడా ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. కన్నడలోనే మేడం కనిపిస్తూ ఉంటారు, బట్ కానీ వాయిస్ కన్నడలో వస్తూ ఉంటుంది. ఈ ఒక్క 4 సంవత్సరాలు పిఎంసి కన్నడని ఇంత గొప్పగా నడిపినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సార్ అనండి, తర్వాత ఎంతోమంది డైరెక్టర్ సాగర్ సార్, మన శ్రీనివాస్ సార్, తర్వాత ఇప్పుడున్న సురేష్ కల్బుర్గి సార్, ఎంతోమంది డైరెక్టర్స్ పిఎంసి తెలుగు నుంచి బాలకృష్ణ సార్, తర్వాత దాట్ల హనుమంతరాజు సార్, వాళ్ళు ఇస్తున్నటువంటి ఏంటి ఒక గైడెన్స్, ఒక మార్గదర్శకత్వంలో ఎంతో ఉన్నతంగా పిఎంసి కన్నడ ఛానల్ వస్తూ ఉంది. ఇంకొకటి ఏమంటే పిఎంసి కన్నడ ఛానల్ చూసిన ఒక వ్యక్తి టీవీ ఛానల్ నడుపుతూ ఉంటాడు. తను ఒక పల్లెటూరులో, బళ్ళారి దగ్గర ఒక పల్లెటూరులో టీవీ ఛానల్ నడుపుతూ ఉంటాడు. తనకి ఏదో ఒక అనారోగ్యం వచ్చింది, హెల్త్ బాగాలేకున్నప్పుడు పిఎంసి ఛానల్ని యూట్యూబ్లో చూశాడు.
యూట్యూబ్లో అంటే చాలా వెయిట్ ఉన్న తనకి, చాలా వెయిట్ ఉండే, షుగర్ ఎక్కువ ఉండింది. ఆ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు తను పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేసిన తర్వాత తన షుగర్ లెవెల్ కంట్రోల్ రావడం, వెయిట్ అంతా తక్కువ అయిపోవడం చూసి, అరే ఇంత మంచి ఛానల్ని మనం ఎందుకు మనం ఇవ్వకూడదు అని తనకున్న ఎంఎస్ఓలు అందరితో మాట్లాడి ఈ పిఎంసి కన్నడ ఛానల్ దాదాపు 8 డిస్ట్రిక్ట్స్లో ఆయన ఫ్రీగా పిఎంసి కన్నడ ఛానల్ వెళ్ళేటట్టు చేశారు. ಸೊ ಐ ಥ್ಯಾಂಕ್ ಉಮಾಶಂಕರ್, ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಇದನ್ನು ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀರಾ. సో బట్ కానీ కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని పాజ్ చేయడం జరిగింది. మళ్ళీ జనవరి నుంచి ఆ ఒక పిఎంసి కన్నడ ఛానల్ మళ్ళీ అన్ని కేబుల్ నెట్వర్క్స్లో రెజ్యూమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ಸೊ ಕನ್ನಡలో ಮಾತಾಡ್ತಾನೆ, ಸಾರಿ ತೆಲುಗುలో ఎక్కువ ಮಾತಾಡಿಸಾನು. ಸೊ ಇಲ್ಲಿವರೆಗೂ PMC ಕನ್ನಡ ಚಾನಲ್ನ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರುವಂತಹ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಥವಾ ದೇಶದಾದ್ಯಂತ ಇರುವ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ಗೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರುವಂಥ ಎಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸ್ಗೂ ಕೃತಜ್ಞತೆಗಳು. PMC ತೆಲುಗು ಚಾನಲ್ ಬೇರೆ ಚಾನಲ್ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ, ಎಷ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ವರ್ಕ್ ನಡೀತಾ ಇದೆ. ಸೊ ಅದೇ ಥರ PMC ಕನ್ನಡಲ್ಲೂ ಎಸ್ಪೆಷಲಿ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಬಹಳಷ್ಟು ಧ್ಯಾನ ಪ್ರಚಾರ ಆಗಬೇಕು ಅಂದರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್, ಪ್ರತಿ ಧ್ಯಾನಿಯ ಒಂದು ಸಹಾಯ PMC ಕನ್ನಡ ಚಾನಲ್ಗೆ ಬೇಕಾಗಿದೆ ಮಾಸ್ಟರ್ಸ್. ಸೊ ಈ ಒಂದು ವೇದಿಕೆ ಪರವಾಗಿ ಎಲ್ಲರನ್ನೂ ನಾನು ಕೋರುವುದೊಂದೇ, ನಿಮ್ಮೆಲ್ಲರ ಒಂದು ಸಹಾಯ ಸಹಕಾರ ಇದ್ದರೆ ಬಹು ಬೇಗನೆ ನಾವು ಪತ್ರಿಜಿಯವರ ಕನಸಾದಂತಹ ಧ್ಯಾನ ಜಗತ್, ಸಸ್ಯಾಹಾರ ಜಗತ್, ಪಿರಮಿಡ್ ಜಗತ್ತನ್ನು ನಾವು ಬಹಳ ಫಾಸ್ಟಾಗಿ ನಾವು ಮಾಡಬಹುದು ಈ ಒಂದು PMC ಕನ್ನಡ ಚಾನಲಿಂದ. ಮತ್ತೊಂದು ಮುಖ್ಯವಾಗಿ ಹೇಳಬೇಕೆಂದರೆ ಜಾನ್ವರಿಯಲ್ಲಿ, ಇದೇ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತು ಜಾನ್ವರಿಯಲ್ಲಿ ಕೂಡಲ ಸಂಗಮದಲ್ಲಿ 3 ದಿನಗಳು ಕರ್ನಾಟಕ ಮಹಿಳಾ ಧ್ಯಾನ ಮಹಾಚಕ್ರ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ಹೆಸರು ವಚನ ಧ್ಯಾನ మహాసంగమ ಅಂತ ಇಟ್ಟಿದ್ದೀವಿ. మన ఇటు సైడు షిరిడిని ఎంత పూజ భావంతో కొలుస్తారు, సాయిబాబాని, షిరిడిని, అలా కర్ణాటకలో దాదాపు 80% ఆఫ్ ద పీపుల్ బసవಣ್ಣని, ఆ కూడల సంగమ యొక్క ప్రదేశాన్ని కొలుస్తూ ఉంటారు. సో బసవಣ್ణ యొక్క తత్వాలు, ఆయన పద్యాలు, ఆయన జ్ఞానం చదివిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే పత్రిజీ యొక్క జ్ఞానం బసవಣ್ణ కూడా ఆల్మోస్ట్ వెరీ సిమిలర్గా ఉంటుంది. పత్రి సార్ ఏం చెప్పారో బసవಣ್ణ కూడా అదే చెప్పారు. బట్ కానీ ఆయన ఒక ధ్యాన మార్గం చెప్పారో తెలియదు కానీ, బట్ బసవಣ್ణ యొక్క తత్వాల్ని కానీ ఆ యొక్క సరి అయిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సరి అయిన ధ్యానం కావాలి. అది PSSM మనకిచ్చింది, పత్రిజీ మనకిచ్చారు. అందుకనే ఆ బసవಣ್ಣని తర్వాత పత్రిజీ ఇద్దరిని కలుపుతూ వచన ధ్యాన మహాసంగమ అని మనము జనవరిలో చేసుకుంటున్నాం. జనవరి 26th, 27th, 28th. సో ఈ ఒక్క వేదిక తరపున ఇక్కడ లైవ్లో చూస్తున్న అందరి మాస్టర్స్కి, ఇక్కడున్న మాస్టర్స్కి హార్ట్లీ వెల్కమ్. అందరూ కూడల సంగమకి రండి. 3 నదులు కలిసి ఒక గ్రేట్ ఎనర్జీ పవర్ స్పాట్. బసవಣ್ణ అక్కడ ఐక్యమయ్యారు అంటే ఆయన సమాధి అక్కడ ఉంది. చాలా ఎనర్జెటిక్ స్పాట్ అది. సో దాదాపు ఒక 10,000 మంది ఈజీగా కూర్చునేటువంటి ఒక స్టేజ్ అంతా అరేంజ్ అయ్యింది. సో ఐ హార్ట్లీ వెల్కమ్ ఎవ్రీబడి టు కమ్ టు కూడల సంగమ.